పాలు తాగే పిల్లి కళ్ళు మూసుకొని ఎలా ఉంటుందో, ఎవరు నన్ను చూడడం లేదనుకొని తాగుతూ ఉంటుంది. అలాగా పాపాల మీద పాపాలు చేస్తూ మానవుడు నన్ను ఎవరు చూడడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు, నా దగ్గర అధికార బలం ఉంది, ధన బలం ఉంది, ఇంకొక బలం ఉంది, ఇంకొక బలం ఉంది, నన్ను ఎవరేం చేసుకుంటాడు అని అనుకుంటున్నాడు. కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా అతన్ని శిక్షిస్తూనే ఉన్నాడు. భూకంపాలు, కరువులు, గొడవలు, సమాజంలో అతి అనావృష్టులు, సునామీలు, తుఫాన్లు, మొన్న సగం విజయవాడ మునిగిపోయింది, మనం చూసాము. ఈ విధంగా దేవుని శిక్షలు వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న శిక్షని ఎలా రుచి చూపిస్తున్నాడు. కానీ మానవుడు తనను తాను సంస్కరించుకోవడం లేదు, ఇంకా విర్రవేగుతున్నాడు. ఏమైందిరే, తుఫాను వస్తే వచ్చింది, ఏమవుతుంది పోతే పోయిందే అని కానీ రేపు పరలోకములో అతి భయంకరమైనటువంటి నరకపు శిక్షల్ని రుచి చూడవలసి వస్తుంది. ఇహలోకం శిక్షలతో పాటు పరలోకంలో కూడా దేవుని యొక్క శిక్షల్ని రుచి చూడాల్సి వస్తుంది సోదరులారా.